హరిహర వీరమల్లు రిటర్న్ బై క్రిష్ జాగర్లమూడి, డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ. అండ్ ది కాస్టింగ్ ఆర్ పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ అండ్ నిధి అగర్వాల్. ఇప్పుడు మూవీ ప్లాట్ చూస్తే మొఘల్ టైం అండ్ వీరమల్లు అనే వారియర్ క్యారెక్టర్ ని తీసుకొని ఒక ఫిక్షన్ స్టోరీ రెడీ చేశారు. హీరో ఒక దొంగ. అలాంటి ఒక దొంగకి కోహినూర్ని దొంగతనం చెయ్యాలని ఒక మిషన్ ఇస్తారు. అయితే హీరో దానికోసం ఏం చేశాడు అనేదే స్టోరీ. ఇప్పుడు స్టోరీ గురించి చూస్తే మూవీ టీం స్టోరీని సింపుల్గా తీసుకొని మొఘల్ టైం కోసం సెటప్ అండ్ అదర్ వర్క్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే పరంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్తో చిన్న చిన్న ఎలివేషన్స్ ఇస్తూ బాగానే రన్ అయింది. ఒక హై సీన్, తర్వాత అదే ఫ్లోలో ఒక సింపుల్ సీన్, అలా రన్ చేస్తూ బాగానే ముందుకు తీసుకెళ్లారు. అరే అంతా బాగానే ఉంది, ఇంతకీ పాయింట్ ఏంటి, మ్యాటర్లోకి ఇంకా రాలేదేంటి అనుకున్నప్పుడు వస్తుంది. అప్పటికి అవ్వాల్సిందంతా అయిపోయింది. మూవీలో 2 పాయింట్స్ గురించి మాట్లాడాలి. ఒకటి ఇంటర్వెల్ సీన్. పెద్ద హీరో అంటే ఓ రేంజ్ సీన్ ని రెడీ చేయకుండా సింపుల్ గా క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని బాగా ఇచ్చారు. ఇంకోటి, కొన్ని మూవీస్ మధ్యలో డైరెక్టర్ మారితే ఆ నేమ్ ఎక్కడా చెప్పరు అండ్ వేయరు. ఈ మూవీలో మాత్రం నార్మల్ గా వేయడంతో పాటు స్పెషల్ మెన్షన్ ఇచ్చి ఆ రెస్పెక్ట్ అనేది చూపించారు. సాంగ్స్ పరంగా బాగానే ఉన్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈ మూవీకి మేజర్ ప్లస్. ఇప్పుడు నెగిటివ్స్ చూస్తే మెయిన్ గా విజువల్స్ అసలు కేర్ తీసుకోలేదు అనిపించింది. అంత పెద్ద హీరోని పెట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి. ఈ మూవీకి విజువల్స్ మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా మంచి కాస్టింగ్ ఉన్న, రోల్స్ కొత్తవైనా ఎక్కడో చూసినట్టే అనిపించింది తప్ప ఫీల్ మిస్ అయింది. ఎగ్జాంపుల్ సుబ్బరాజ్ గారి రోల్ తీసుకుంటే బాహుబలిలో అప్పటి వరకు ఒకలా చూస్తే ఆ మూవీతో కామెడీ యాంగిల్ చూపించారు రాజమౌళి గారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎక్కడో చూసామనే ఫీల్ తప్ప కొత్తగా పెర్ఫార్మెన్స్ చూసామనే ఫీల్ రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి రోల్ ఫస్ట్ టైం చేస్తున్నారు, కానీ కొన్ని సీన్స్ పాత సినిమాల్ని గుర్తు చేశాయి. మూవీ ఒక టైం వరకు అంతా ఓకే, కానీ పాయింట్ తెలిసినప్పటి నుంచి డ్రాబ్యాక్ స్టార్ట్ అయింది. అండ్ ఎమోషన్ అనేది ఎక్కడ రన్ అవుతున్నా అంత కనెక్ట్ అవ్వలేదు. చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఎందుకు తెలుసుకోలేదు అనిపించింది. సైడ్ రోల్లో ఒక లేడీ డబ్బింగ్ సింక్ ఉండదు అసలు. అండ్ రెయిన్ ఎఫెక్ట్ ఆ సీన్కి ముందే స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక సీరియస్ సీన్ చూపించి వావ్ అనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఆ సీన్నే కామెడీ క్రియేట్ చేస్తారు. కొంతవరకు ఓకే, కానీ దాన్ని మరీ డ్రాగ్ చేసి ముందు సీన్కి వాల్యూ లేకుండా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓల్డ్ కాన్సెప్ట్ తీసుకొని మొఘల్ టైంలోకి తీసుకెళ్లి చూపించారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.